వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశ నలుమూలల నుండి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించబడిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయన్నారు. ఈ నెల 29వ తేదీ శనివారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ భైరవస్వామి జయంతి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి పంచామృత అభిషేకం, 108 కలశాలతో భైరవ ఇష్టమైన పానకాభిషేకం నిర్వహించారు. స్వామివారికి కదిరి ఫలం, తమలపాకుల అర్చన, సాయంత్రం భైరవ హోమం, నీరాజనం, మంత్రపుష్పాలు, చిత్రవేద స్వస్తి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వీర వెంకట సత్య ముసలయ్య, కమిటీ సభ్యులు శంకర ప్రసాద్, కేశవ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాబురావు, వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు బొల్లాపరగడ శేషు శర్మ, భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 24వ వార్డు రామాయణం సుబ్బన్న గారి తోటలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. దాదాపు 3000 మంది భక్తులు సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. మహిళల అంధుల T20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలో మోడీని భారత జట్టు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఇష్టాగోష్ఠిలో భారత కెప్టెన్ అనంతపురం అమ్మాయి దీపిక, పాడేరు యువ క్రికెటర్ కరుణ కుమారి మోడీతో ముచ్చటించారు. దీపిక పాటలు బాగా పాడుతుందని తెలిసి ఆమెను మోడీ ఒక పాట పాడాలని అడిగారు. దాంతో దీపిక శివుడి భక్తి గీతం ఆలపించగా ఆమెను మోడీ అభినందించారు. చివర్లో జట్టు సభ్యులు సంతకం చేసిన బ్యాట్ను మోడీకి బహూకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో 15 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల శంకుస్థాపనపై మంత్రి లోకేష్ హర్షం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 60 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కారుమూరి. మహిళల అందుల టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుతో ప్రధాని మోడీ ఇష్టాగోష్ఠి. ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.